సో ఎందుకు పోస్టల్ బ్యాలెట్ మీద రాజకీయ పార్టీలు ఇంతగా పట్టుబడుతున్నాయి అని అంటే, ఇక్కడ 2014 ఎన్డీఏ కూటమి అప్పుడు జనసేన పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చింది. తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినాయి. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసిన సందర్భంలో 106 సీట్లు గెలుచుకొని 2014లో 1,35,00,000 ఓట్లు సాధించి 47% ఓట్ బ్యాంక్ని సాధించింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లను గెలుపొంది 1,28,00,000 ఓట్లు సాధించి 44.6%. దట్ మీన్స్ 2.5% మాత్రమే రెండు పార్టీల మధ్య ఓట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఏదైతే పోలైన 5,39,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఓట్లు గంపగుత్తుగా కనుక ఒక పార్టీ పడితే గెలుపోటములు డిసైడ్ చేస్తుంది అనేది ఒక కామన్ అపోహో చర్చో ఒక థాట్ ప్రాసెస్ ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు ఎక్కువగా ఆయాసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన కోర్టు మెట్లు దొక్కుతున్నారు, ఈసీ గడప దొక్కుతున్నారు, వీటన్నిటి మీద పెద్ద రచ్చ జరుగుతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. అయితే పోస్టల్ బ్యాలెట్ అత్యధికంగా పడింది ఎక్కడ, ఏ నియోజకవర్గాల వాళ్ళు, ఓకే ఆ నియోజకవర్గాల వాళ్ళు ఎవరు టెన్షన్ పడాలి అనేది చూద్దాం. అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఆల్మోస్ట్ యావరేజ్ 3% ఓట్లు పోలైన ఎక్స్ట్రా పోలైన నియోజకవర్గాలు ఏంటో చూద్దాం. ప్రధానంగా ఎక్కువ టెన్షన్ పడాలి పోస్టల్ బ్యాలెట్ మీద కనుక ఎవరికన్నా ఓడిపోతాం గెలుస్తామని నమ్మకాలు ఉంటే కనుక అనంతపూర్ అర్బన్లో అత్యధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇక్కడ నమోదైనవి. దాదాపు 6,000 పోస్టల్ బ్యాలెట్లు, అంటే 3% ఓట్ బ్యాంక్ కేవలం పోస్టల్ బ్యాలెట్ ద్వారా నమోదైంది. అనంతపూర్ అర్బన్ కనుక తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెక్ టు నెక్ గనక ఉంటే అది పోస్టల్ బ్యాలెట్లు 6,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఎవరి కేసు ఉంటే వాళ్ళు విన్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అలానే వరుసగా యావరేజ్ 3,000 పైబడిన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల లిస్ట్ అంతా ఇక్కడ పెట్టాం, డిస్ప్లే చేసాం. ఈ డిస్ప్లే ద్వారా అర్థం చేసుకోవచ్చు 3,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు గెలుపోవటంలో డిసైడ్ చేయగలదు. అది కనుక ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ కనుక 80% పోల్ అయితే, ఒక పార్టీకి పోల్ అయితే ఆ పార్టీ గెలిచిపోయినట్టుగా మనం ఆల్మోస్ట్ అర్థం చేసుకోవాలి. నెక్ టు నెక్ నియోజకవర్గాలు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్ టు నెక్ ఎక్కడ ఉండే అవకాశం, నెల్లూరు రూరల్ ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ, ఖచ్చితంగా అక్కడ కూడా గెలుపోవటంలో చాలా నేరో మెజారిటీ ఉండే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా ఒంగోలు టగ్ ఆఫ్ వార్గా నడుస్తుంది. 4,500 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇక్కడ ఇంపాక్ట్ చేస్తాయి. గుంటూరు వెస్ట్ 4,400 ఓట్లు ఖచ్చితంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది గెలిపోవటం వల్ల పోస్టల్ బ్యాలెట్. కర్నూలు టౌన్, నంద్యాల, తిరుపతి కూడా నెక్ టు నెక్ కాన్స్టిట్యున్సీ, ఖచ్చితంగా ఇక్కడ కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ నెక్ టు నెక్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా 3,700 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఇంపాక్ట్ చూపించావు. ఇది నేరుగా పోస్టల్ బ్యాలెట్ ఇంపాక్ట్ చేసిన నియోజకవర్గాలు. అదే 2019 నుంచి 2024 మధ్య పోస్టల్ బ్యాలెట్ వ్యత్యాసంతో అత్యధికంగా పోలైన నియోజకవర్గాలు ఏంటో చూద్దాం. అత్యధికంగా సో 2019కి 2024కి వ్యత్యాసం ప్రధానంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం 4,186 ఓట్లు గతంతో పోల్చుకుంటే 2024లో పోలవుది. అలా అన్ని నియోజకవర్గాలు దాదాపు 23 నియోజకవర్గాలు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 23 నియోజకవర్గాలు కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టే రాజకీయ పార్టీలన్నీ చాలా తొందరపడుతున్నాయి. అదేవిధంగా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఎలా చేయాలి, ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో తమకు వ్యతిరేకంగా వెళ్లకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, దీంట్లో ఉన్న సెక్షన్స్ని వెసులుబాటులను అన్నింటినీ వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ఎవరి వైపు పోలింగ్ జరిగి ఉంది, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది.